హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జీకేలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిన ఆవిష్కరణలు ఆవిష్కర్తలు అనే టాపిక్ని డిస్కస్ చేద్దాము. ఇది ప్రీవియస్ డిఎస్సిలో ఒక 7 మార్క్స్ దాకా మనకు వచ్చాయి అందులోంచి. సో ఇప్పుడు కూడా అడిగే ఛాన్స్ ఉంది, చాలా ఇంపార్టెంట్ టాపిక్. అయితే ఇందులో మనం సైన్స్ కంటెంట్లో మ్యాక్సిమం మనం చదివిన క్వశ్చన్సే మ్యాక్సిమం బిట్స్ కనబడతాయి. అయితే ఎక్కడైతే కొత్త పదం మీకు కనబడిందో అక్కడ నేను మీకు కోడ్ చెప్పడం జరుగుతుంది. సో తెలిసిన వాటికి కోడ్ అవసరం లేదు కాబట్టి చెప్పట్లేదు. ఎక్కడైతే కొత్త పదం వస్తుందో దానికి ఖచ్చితంగా మీకు నేను కోడ్ చెప్తాను, ఓకేనా? సో స్టార్ట్ చేద్దాం క్లాస్ని. ఆవిష్కరణలు ఆవిష్కర్తలు. ఫస్ట్ వన్ శస్త్రచికిత్స. ఎవరంటే సుశ్రుతుడు. శస్త్రచికిత్సకి ఆద్యుడు ఎవరంటే సుశ్రుతుడు. ఇది మనం ఆల్రెడీ సైన్స్ కంటెంట్లో చదువుకుంటున్నాం. అదేవిధంగా చరక సంహిత గ్రంథకర్త ఎవరంటే చరక సంహిత చరకుడు అనమాట. సో ఓకేనా, ఈయన శస్త్రచికిత్సకి ఆద్యుడు అనమాట, సుశ్రుతుడు. ఓకేనా, సర్జరీకి ఆద్యుడు సుశ్రుతుడు. నెక్స్ట్ వన్ పోలియో చుక్కల మందు ఆల్బర్ట్ సాబిన్. పోలియో వ్యాక్సిన్ జోనాస్ ఎడ్వర్డ్ సాల్క్. పోలియో వ్యాక్సిన్ ఎవరు? జోనాస్ ఎడ్వర్డ్ సాల్క్. ఓకేనా, ఇవి కూడా మనం సైన్స్ కంటెంట్లో చదివాము ఆల్రెడీ. పోలియో చుక్కల మందు ఏమో ఆల్బర్ట్ సాబిన్, పోలియో వ్యాక్సిన్ ఎవరంటే జోనాస్ సాల్క్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ వన్ మశూచికి వ్యాక్సిన్ ఎడ్వర్డ్ జెన్నర్. మశూచికి వ్యాక్సిన్ ఎవరండి? ఎడ్వర్డ్ జెన్నర్. ఓకే, ఈయన మశూచికి వ్యాక్సినేషన్ కనుక్కోవడమే కాకుండా అసలు వ్యాక్సినేషన్ అనే ప్రక్రియనే కనుక్కున్నది ఎడ్వర్డ్ జెన్నర్ అనమాట. ఓకేనా, సో ఇది కూడా మనకి సైన్స్ కంటెంట్లో ఉంది. మశూచికి వ్యాక్సిన్ మనం చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నాం ఇవన్నీ. నెక్స్ట్ తట్టుకు టీకా ఎవరంటే జాన్ ఎఫ్ ఎండర్స్. ఓకేనా, ఇది కొంచెం కొత్తది అనుకోండి. దీనికి మనం కోడ్ చెప్పుకుంటే తట్టుకి ఎండ్ కార్డ్ వేద్దామనేసి ఆయన వ్యాక్సిన్ కనుగొన్నాడంట, టీకా కనుగొన్నాడు. ఓకేనా, తట్టుని నివారిద్దాం ఇక్కడికి, దానికి ఒక ఎండ్ కార్డ్ వేద్దామని ఆయన ఒక వ్యాక్సిన్ కనుగొన్నాడు. ఎవరు? ఎండర్స్. ఓకేనా, జాన్ ఎఫ్ ఎండర్స్. నెక్స్ట్ ర్యాబిస్ వ్యాక్సిన్, ఆంథ్రాక్స్ వ్యాక్సిన్, పాశ్చరైజేషన్. ఓకేనా, ఇవి కూడా మనం చిన్నప్పటి నుంచి చదువుతున్నాయి. పాశ్చరైజేషన్ ఎవరంటే మనకి లూయి పాశ్చర్ పేరులోనే ఉంది కదా. అలాగే కుక్క కాటుకు మందు కదా వ్యాక్సిన్, కుక్క కాటుకు టీకా. ఓకేనా, ర్యాబిస్ వ్యాధి అనమాట అది. ర్యాబిస్ వ్యాక్సిన్ కూడా లూయి పాశ్చర్. అదేవిధంగా ఆంథ్రాక్స్ వ్యాక్సిన్ కూడా లూయి పాశ్చర్ అని మనం చిన్నప్పటి నుంచి చదువుతున్నాం. సో ఇక్కడ దాకా మనం అన్నీ ఈ చదువుకున్నాయి అనమాట. ఇప్పటిదాకా మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాయే, పైగా మన సైన్స్ కంటెంట్లో ఉన్నవే అనమాట ఇవన్నీ. ఎక్కడైతే కొత్తవి వస్తాయో అక్కడ మీకు నేను కోడ్ చెప్పడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ వ్యాక్సినేషన్ ఎడ్వర్డ్ జెన్నర్. ఇందాక చెప్పాను కదా, మశూచికి వ్యాక్సిన్ ఏమో ఎడ్వర్డ్ జెన్నర్. అసలు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ఆద్యుడు ఎవరంటే ఎడ్వర్డ్ జెన్నర్ అనమాట. నెక్స్ట్ వన్ పెన్సిలిన్ ఎవరంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఇది కూడా మనం చదువుతున్నదే చిన్నప్పటి నుంచి. సో ఇంకేమున్నాయో అవి కూడా డిస్కస్ చేద్దాము. కొత్త వచ్చినప్పుడు మీకు కోడ్ చెప్తాను, ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొన్ని డిస్కస్ చేద్దాం మనం. క్లోరోఫామ్ అంటే మత్తు మందు. జేమ్స్ సిమ్సన్. ఓకేనా, నెక్స్ట్ స్టెథోస్కోప్ రెనెలెన్నెక్. నెక్స్ట్ రక్త వర్గాలు బ్లడ్ గ్రూప్స్ క్యారల్ ల్యాండ్ స్టీనర్. నెక్స్ట్ రక్త ప్రసరణ విలియం హార్వే. నెక్స్ట్ ప్రథమ చికిత్స ఇస్మార్క్. థర్మామీటర్ ఎవరండి? గెలీలియో. నెక్స్ట్ బ్యాక్టీరియా ప్రోటోజోవన్స్ యాంటోనీ వాన్ లీవెన్హాక్. నెక్స్ట్ వన్ డిఎన్ఏ వాట్సన్ అండ్ క్రిక్. నెక్స్ట్ కృత్రిమ మూత్రపిండం కృత్రిమ గుండె విలియం కోల్ఫ్. ఓకేనా, ఇందులో మనం మ్యాక్సిమం మన సైన్స్ కంటెంట్లో చదువుకున్న క్వశ్చన్సే ఉన్నాయి, బిట్సే. సో ఎక్కడైతే కొత్తవి ఉన్నాయో వాటికి నేను ఇప్పుడు కోడ్ చెప్తాను చూడండి. ఫస్ట్ది క్లోరోఫామ్ మత్తు మందుని ఎవరు కనుగొన్నారంటే జేమ్స్ సిమ్సన్ అనమాట. మరి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే దీన్ని, క్లోరోఫామ్ మత్తు మందుని మనకి డాక్టర్లు చాలా సింపుల్గా ఇచ్చేస్తారు కదా, అసలు ఇచ్చినట్టే తెలియదు అనమాట. చాలా సింపుల్గా ఇచ్చేస్తారు డాక్టర్స్, సిమ్సన్. ఓకేనా, క్లోరోఫామ్ మత్తు మందుని డాక్టర్స్ చాలా సింపుల్గా ఇచ్చేస్తారు, మనకి తెలియనట్టే ఇచ్చేస్తారనమాట. జేమ్స్ సిమ్సన్, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ స్టెథోస్కోప్ రెనెలెన్నెక్ మనం చాలాసార్లు చదువుకున్నాం కదా, స్టెథోస్కోప్ రెనెలెన్నెక్. తర్వాత బ్లడ్ గ్రూప్స్ రక్త వర్గాలు క్యారల్ ల్యాండ్ స్టీనర్. తర్వాత రక్త ప్రసరణ బ్లడ్ సర్క్యులేషన్ విలియం హార్వే.
ఇది కూడా మనం చిన్నప్పటి నుంచి చదువుతున్న క్వశ్చన్సే. నెక్స్ట్ ప్రథమ చికిత్స ఇస్మార్క్. సో ఇది మన కొత్త పదం అనుకుంటే కనుక దీని కోడ్ చెప్తాను చూడండి. ఏ చికిత్సకైనా ఫస్ట్ ఏం కావాలంటే మనకి ఫస్ట్ ఎయిడ్ కావాలన్నమాట. ఏ వ్యాధికైనా ఫస్ట్ మనకి ఏం కావాలంటే ఫస్ట్ ముందు దేంతో స్టార్ట్ చేస్తాం? ప్రథమ చికిత్సతో స్టార్ట్ చేస్తాం కదా. సో ఈ ప్రథమ చికిత్స ప్రపంచానికి ప్రథమ చికిత్సని పరిచయం చేసి తన మార్క్ ఏంటో చూపించాడు. ఎవరు? ఇస్మార్క్. తన మార్క్ ఏంటో ప్రథమ చికిత్సని పరిచయం చేసి తన మార్క్ చూపించాడు అన్నమాట. ఎవరు? ఇస్మార్క్. అలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ థర్మామీటర్ గెలీలియో. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనకి బాడీ టెంపరేచర్ని కొలవడానికి థర్మామీటర్ యూజ్ చేస్తాం కదా. సో జ్వరం తెలుసుకోవడానికి మనం 4 కింద పెట్టుకుంటాం థర్మామీటర్ని. సో అలా పెట్టినప్పుడు దాన్ని గెలకూడదు అన్నమాట, అలాగే ఉంచాలి, గెలకూడదు. గెలీలియో. ఓకేనా? గెలీలియో థర్మామీటర్ గెలీలియో. నెక్స్ట్ బ్యాక్టీరియా ప్రోటోజోవన్స్. ఇది కూడా మనం చదువుకున్నది చిన్నప్పటి నుంచి. యాంటోనీ వాన్ లివాన్ హాక్. నెక్స్ట్ డిఎన్ఏ వాట్సన్ అండ్ క్రిక్. ఇది కూడా చదివిందే. కృత్రిమ మూత్రపిండం, కృత్రిమ గుండె. ఈ రెండు కూడా కృత్రిమ అనగానే, కృత్రిమ మూత్రపిండం, కృత్రిమ గుండె అనగానే మనకి విలియం కోల్ఫ్ గుర్తుకు రావాలి. ఓకేనా? కృత్రిమ మూత్రపిండం ఆయనే, కృత్రిమ గుండె కూడా ఆయనే, విలియం కోల్ఫ్. సో అలాగే ఇంకొన్ని తెలుసుకుందాం. నెక్స్ట్ వన్ బ్రెయిలీ లిపి. నెక్స్ట్ వన్ ఏంటి? బ్రెయిలీ లిపి. మనకందరికి తెలుసు, లూయిస్ బ్రెయిలీ పేరులోనే ఉంది కదా. నెక్స్ట్ గుండె మార్పిడి శస్త్రచికిత్స. గుండె మార్పిడి శస్త్రచికిత్స క్రిస్టియన్ బెర్నార్డ్. క్రిస్టియన్ బెర్నార్డ్. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, గుండె మార్పిడి, గుండెని మార్పు చేసే సర్జరీ అనమాట. ఆయన ఏం చేశాడంటే అదరకుండా బెదరకుండా చేశాడు అనమాట. గుండె మార్పిడి శస్త్రచికిత్స అంటే ఎలా చేయాలి? ఎంత గట్స్ ఉండాలి, చాలా ధైర్యం ఉండాలి కదా. సో ఆయన బెదరకుండా చేశాడు. ఎవరు? బెర్నార్డ్. బెదరకుండా చేశాడు. ఎవరు? బెర్నార్డ్. ఏం చేశాడు? గుండె మార్పిడి శస్త్రచికిత్స చేశాడు. ఓకేనా? గుండె మార్పిడి శస్త్రచికిత్స క్రిస్టియన్ బెర్నార్డ్. నెక్స్ట్ విమానం. విమానం అనగానే మనకి రైట్ బ్రదర్స్ అని టక్కున ఆన్సర్ చెప్పేస్తాం కదా. మరి ఆ రైట్ బ్రదర్స్ ఆ ఇద్దరు పేర్లు ఏంటి? అది కూడా నేర్చుకోవాలి. సో ఆ రైట్ బ్రదర్స్ ఎవరంటే విల్బర్ట్ రైట్, ఆర్విల్లే రైట్. విల్బర్ట్ రైట్, ఆర్విల్లే రైట్. ఓకేనా? నెక్స్ట్ మోటార్ సైకిల్. మోటార్ సైకిల్ డెయిమ్లర్. డెయిమ్లర్ అనమాట. మనం బైక్ డైలీ వేసుకొని తిరుగుతాం కదా. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. బైక్ మనం ఏం చేస్తాం? డైలీ వేసుకొని తిరుగుతాం అనమాట. కొంచెం దూరం కూడా మనం నడవలేము, మనం బద్దకస్తున్నాం కాబట్టి మనం కొంచెం దూరం కూడా బైక్ మీదే వెళ్తాం. ఓకేనా? మోటార్ సైకిల్ డెయిమ్లర్, డైలీ వేసుకొని తిరుగుతామని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సైకిల్. సైకిల్ మెక్మిలన్. సైకిల్ ఎవరండి? మెక్మిలన్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, సైకిల్ మనం నీరసంగా ఉంటే తొక్కలేము కదా, బలం లేకుండా. సో సైకిల్ తొక్కాలంటే బాగా మెక్కి తొక్కాలి, బాగా మెక్కి తొక్కాలి. మెక్మిలన్ అనమాట. ఓకేనా? బలం వస్తుంది కదా, అప్పుడు తొక్కాలి. అప్పుడు ఇప్పుడు బలం కావాలి కదా మరి తొక్కాలంటే, కాబట్టి అప్పుడు మనం బాగా మెక్కి తొక్కాలని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సైకిల్ మెక్మిలన్. నెక్స్ట్ డీజిల్ ఇంజన్. డీజిల్ ఇంజన్ ఎవరు? రుడాల్ఫ్ డీజిల్. రుడాల్ఫ్ డీజిల్ అనే ఆయన డీజిల్ ఇంజన్ని కనుగొన్నాడు అనమాట. పేరులోనే ఉంది కదా, డీజిల్ ఇంజన్, రుడాల్ఫ్ డీజిల్. నెక్స్ట్ రివాల్వర్. రివాల్వర్ ఎవరు? శామ్యూల్ కోల్ట్. శామ్యూల్ కోల్ట్ అనమాట. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ చూడండి, ఇంకో విషయం ఏంటంటే రివాల్వర్ని మనకి లాస్ట్ టైం ప్రీవియస్ డిఎస్సిలో అడిగారనమాట. ఓకేనా? రివాల్వర్ని ఎవరు కనుగొన్నారని అడిగారు ప్రీవియస్ డిఎస్సిలో. ఎవరండి? శామ్యూల్ కోల్ట్ అనమాట. శామ్యూల్ కోల్ట్. నెక్స్ట్ AK-47. AK-47 ఎవరండి? అనతలిక లష్నికోవ్. అనతలిక లష్నికోవ్ అనమాట. ఓకేనా? చాలా వెరైటీగా ఉంది కదా, గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ టైం రివాల్వర్ అడిగారు, ఈసారి AK-47 అడగొచ్చు, మెషిన్ గన్ అడగొచ్చు కదా. ఓకేనా? ఏదన్నా అడగొచ్చు. ఆవిష్కరణలో ఆవిష్కర్తల టాపిక్ మనం ఏది అడుగుతాడో గెస్ చేయాలన్నమాట. మనకి వీలైనన్ని మనం చదువుకోవడమే. ఓకేనా? కాబట్టి నా వంతు ప్రయత్నంగా కొన్నన్నా మీకు చెప్దామనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా? AK-47 చూడండి, అనతలిక లష్నికోవ్. ఓకేనా? ఎలా గుర్తుపెట్టుకుని ఇక్కడ చూడండి, AK-47 అనతలిక లష్నికోవ్. కోవ్ అనతలిక కోవ్ అనతలిక లష్నికోవ్ అని గుర్తుపెట్టుకోండి. AK-47 పేరు వెరైటీగా ఉంది కదా, అలాగనే మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మెషిన్ గన్. మెషిన్ గన్ ఎవరంటే రిచర్డ్ గ్యాటింగ్. రిచర్డ్ గ్యాటింగ్. ఓకే, ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, మెషిన్ గన్తో మనం పేల్చామంటే, కాల్చామంటే ఎలా ఉంటుందంటే అది ఆ బుల్లెట్ చాలా గట్టిగా తగిలిద్ది అంట. ఎలా తగిలిద్ది? చాలా గట్టిగా తగిలిద్ది అనమాట. ఓకేనా? మెషిన్ గన్తో కాలిస్తే అది ఆ బుల్లెట్ ఎలా తగిలిద్ది? చాలా గట్టిగా తగిలిద్ది. గ్యాటింగ్, రిచర్డ్ గ్యాటింగ్. ఓకేనా? నెక్స్ట్ ఆక్సిజన్. జెసెఫ్ ప్రీస్ట్లే. జెసెఫ్ ప్రీస్ట్లే.
ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఆక్సిజన్ ప్రాణవాయువుని మనం పీల్చుకుంటాం కదా, పీల్చుకుంటాం ప్రీస్ట్లే జోసెఫ్ ప్రీస్ట్లే. నెక్స్ట్ హైడ్రోజన్ హెన్రీ క్యావెండిష్. ఇది కూడా మనం చదువుకున్నదే ఇప్పటి నుంచి. అయితే ఇక్కడ చూడండి, హైడ్రోజన్లో హా ఉంది కదా, ఇక్కడ అతని పేరు కూడా హాతోనే స్టార్ట్ అవుతుంది. హైడ్రోజన్ హెన్రీ క్యావెండిష్. ఓకేనా? సో ఇంకొన్ని చాలా వరకు ఉన్నాయి, కానీ వీలైతే మనం పార్ట్ 2లో వాటిని డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.